చెప్పండి. నమస్తే అమ్మ. నమస్తే. అంటే నేను ఒక పెద్ద గురువునని కానీ, లేకపోతే నేను ఏదో బ్రాహ్మణ వంశంలో పుట్టానని కానీ, ఇలాంటి ఏ వాసనలు కూడా లేవు. ఇంకోటి ఏంటంటే ఫారంలో కూడా కొన్ని వేల ఎకరాల భూములు ఇస్తామన్నా ఏది కూడా దానికి అంటే దేనికి కూడా ఆయన, ఎందుకంటే ఏ పరమ సత్యం అయితే ఉందో, సమస్త సృష్టికి ఏది ఆధారభూతమై ఉందో, ఏ సత్యం ఆధారభూతమై ఉందో దాన్ని పరిపూర్ణంగా అనుభవించాడు కాబట్టి కృష్ణమూర్తి. అందుకే మనకి ఆయన చెప్పింది అంత లోతులో ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మన వేదాంత గ్రంథాలు అవనివ్వండి, ఉపనిషత్తులు అవనివ్వండి, అటన్నిటి కూడా సమాంతరంగా ఉంటుంది. అందుకే మేడం గారు మనకి త్రిపుర రహస్యంలో దత్తుడు చెప్పినటువంటిది, కృష్ణమూర్తి చెప్పినటువంటిది ఒకటని చెప్పి మనం నిరూపించారు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి క్వాలిటీస్ అన్ని కూడా మనం ఎక్కడో చూడలేం, మేడం గారిలో కూడా చూడగలం. ఎందుకంటే మేడం గారి దగ్గర మేము వెళ్ళినటువంటి కొత్తలో ఆవిడ అన్ని ఖండించేస్తుంది. మాకు మనసు చాలా బాధపడిపోతుండేవారు. ఏంటి ఈవిడ అన్ని ఖండించేస్తుంది, మేము ఎంతో సాధన చేస్తున్నాం, మేము సాయిబాబాకి రోజు ఎన్నో అందాలు చదివి అందరూ మాకు ఎందరో మంది అన్ని ఆశ్రమాలు తిరిగాం. కొంచెం ఇది అనిపించేది, ఎందుకంటే కూడా ఈ బుక్ ఒక పుస్తకం నాలెడ్జ్ లేదు, ఎవరో చెప్పినటువంటి నాలెడ్జ్ నేను పట్టుకొని తిరుగుతున్నాను తప్ప నేను నా అంతరంగంలోకి వెళ్ళి వాట్ ఈజ్ వాట్ చర్చ చేసుకోవటం లేదు. కృష్ణమూర్తి గారు చేసింది ఏంటంటే, అందుకని ఏది కూడా కమాండింగ్ గా చెప్పరు. ఇది నువ్వు నేను చెప్తున్నాను, నువ్వు దాన్ని పరిశీలన చేసి నువ్వు సత్యమైన నువ్వు తెలుసుకోమంటాడు. అంతే తప్ప నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు విను. అందుకే ఏ సిద్ధాంతానికి కానీ ఎలాంటి దానికి కానీ నువ్వు ఎడిట్ అయిపోయినా అందులో ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోలేవు. అందుకే ఒక సిద్ధాంతానికి కానీ, లేకపోతే ఇంకొక దానికి కానీ. అందుకే మేడం గారు మొట్టమొదటిసారిలో ఆ మేడం గారు ఏదైనా ట్రిక్కులు చెప్పండి అనేవారు. నేను ట్రిక్కులు అంటే ఏంటి, మళ్ళీ అంటే మేడం గారు అనుసరించేసి ఆవిడ జెరాక్స్ కాపీ నేను తీసేసుకున్నట్టు. కాబట్టి అందుకే మనకి ఏంటి ఇక్కడ, అందుకే మనకి అన్సార్టెడ్ సి అన్నాడు. అంటే మనకి ఇంకోటి ఏంటంటే మనం చేసిన పెద్ద మిస్టరీ ఏంటంటే, మనం ఈ పరిమితమైనటువంటి మనస్సుతో అనంతతత్వమైనటువంటి పరమాత్మను తెలుసుకోవాలని మన అనేక రకాలైనటువంటి ఇది చేస్తున్నాం. అంటే అదేంటంటి, మనసు ముసుగులోనే తిరుగుతున్నాం తప్ప మన మనసు ఏం చేస్తున్నాం ఇప్పుడు తెలిసి చుట్టూ గానిగా మనిషి గాని ఆ యజ్ఞాలు చుట్టూ తిప్పుతుంటాడు. మన మనసు కూడా ఏం చేస్తుందంటే పరిమితమైనటువంటి దానికి తెలిసినటువంటి కోణంలో తిప్పుతుంది తప్ప ఆ తెలుసుకునేటువంటి మనసుకి అవకాశం లేదని ఇది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి చెప్పారు. కాబట్టి అలాంటి పరిమితమైనటువంటి బుద్ధితో మనం ఏం చేస్తున్నామంటే మతపరమైనటువంటివన్నీ ఇంకా అనేక రకాలైనటువంటి కోణాలలో మనం దీన్ని మనం అన్వేషణ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వేదాంత జ్ఞానం మనకి రమణ మహర్షి అదే సులభతరం చేస్తే, కృష్ణమూర్తి గారు మనకి ఇంకా సులభతరం చేశారు. ఎందుకంటే మనకి ఏదో బాగా కఠినంగా ఉండి ఏదేదో చేసి ఏదేదో సాధనలు, అంటే ఏ సాధనలు చేసినా నీకు ఫ్రీడమ్ రాదంటే, బాహ్యంగా ఏ సాధన చేసినా నీకు ఫ్రీడమ్ రాదని చెప్పి మన కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. అంటే మన అంతరంగ లోతుల్లోకి వెళ్ళి మన వాట్ ఈజ్ వాట్, మనం ఏంటో మనం చెక్ చేసుకున్నప్పుడే ఆ ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఆ ఫ్రీడమ్ రానంత వరకు కూడా నీకు ఏ సత్యం అనేది తెలియబడదు. అంటే మనం ఏమో రకరకాలైనటువంటి సాధనలు చేస్తాం, రేచకాలు చేస్తాం, కుంభకాలు చేస్తాం, అన్ని చేస్తాం. అందుకే మేడం గారి దగ్గర చూడండి, ఆవిడ మనం అడిగితే మేమే సాధన చేయలేదంటారు. ఏ సాధన చేయకుండా ఎలా సాధ్యం ఇవన్నీ అంటే, ఆవిడ తన లోపల తన పరిపూర్ణంగా వెళ్ళారు కాబట్టి ఆ వన్నెస్ అనుభూతి చెంది మనం చెప్పగలుగుతున్నారు. అందుకే మనకి వివేకానంద కూడా ఒక పార్ట్నర్ లో మనకి వేదాంత జ్ఞానం చెప్పినప్పుడు, నువ్వు చాలా అందంగా ఉన్నావంటే బాగున్నావు అంటావు, లేకపోతే నువ్వు బాగా రాష్ట్రం అంటే బాగున్నావు అంటావు, కానీ భగవంతుడు నీలో ఉన్న నువ్వు ఒక దేవత అంటే అంగీకరించలేదు. మనం భగవంతుని ఏం చేస్తున్నామంటే ఎక్కడో బాహ్యంగా వెతుకుతున్నాం. అంటే మన లోపల్లో మనం ఏమో తెలియకుండా బాహ్యంగా ఎతకడం వల్ల మనకి దుఃఖాలు వస్తున్నాయని చెప్పేసి అర్థం. ఇంకోటి ఈ మతపరమైనటువంటి కానీ, లేకపోతే భగవంతుని వెతుకుతున్నాను, ఇది అంతా కూడా ఒక కోరికతో అంటే ఏంటి, నేను సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. అంటే నేను బాగుండాలి. అందులో ఏంటవుతుందంటే సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఏంటి, నా చుట్టూ తిరగాలన్నమాట, వీళ్ళందరూ నన్ను పొగడాలి అంటే నేను సెంటర్ అయిపోవాలి. కృష్ణమూర్తి గారు చెప్పింది ఏంటంటే ఆ సెంటర్ అనేది కంప్లీట్ డిజాల్వ్ అవ్వాలంటాడు. సో అది చాలా కష్టంగా ఉంటుంది మనకి. ఎందుకంటే కృష్ణమూర్తి గారు, అందుకే కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ మనకి కనీసం ఒక 10% అర్థమైనా ఈ సమాజంలో హాయిగా ఆనందంగా ఉండగలం. కాబట్టి
మనకి ఇవన్నీ కోరికలు అంటే అది మతపరమైనది అవ్వచ్చు, లేదా ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయాలు గెలవాలని ఉండొచ్చు. అంటే మతపరమైనది ఇది కూడా ఒక భగవంతుని అన్వేషణ. ఎస్, అంటే నా సిద్ధాంతాలు ప్రమోట్ అవ్వాలి. అక్కడ ఏంటవుతుందంటే మళ్ళా సెల్ఫ్ సెంటర్డ్, అంటే నేను ప్రమోట్ అవుతున్నాను. కాబట్టి ఇదంతా కూడా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్. ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ అంటే మనకి అందుకే కృష్ణమూర్తి మనం ఏం చేస్తున్నాం, ఏదో ట్యాగ్లో ఏదో లేబుల్ పట్టుకొని తిరుగుతున్నాం మనం. అయితే నేను పలానా ఈ సిద్ధాంతానికి చెందినటువంటి వాడిని, నా పలానా గురువు చెందినటువంటి వాడిని. అందుకే మేడం గారు మనల్ని ఎప్పుడు కూడా నేనేదో గురువుని మీరు ఏదో శిష్యులు అనేటువంటి భావన ఎప్పుడు ఆవిడకు ఉండదు. ఎందుకంటే ఒక మహర్షి గాని, ఒక సాయిబాబా ఇలాంటి గొప్ప కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు అంతటిని ఒకలా చూసేటప్పుడు గురువు ఎవడు, శిష్యుడు ఎవడు అంటే వాళ్ళని బాగా. ఇంకోటి ఏంటంటే మనం మేడం గారిని ఇది పదే పదే మేడం గారి గురించి నేను చెప్పడం కాదండి. మనం ఆవిడని బాగా పరిశీలన చేసినట్లయితే, ఆవిడని బాగా అవగతం చేసుకున్నట్లయితే ఇలాంటి కృష్ణమూర్తి ఫిలాసఫీలు కూడా మనకి ఈజీగా అర్థం అవుతాయండి. ఎందుకంటే నేను 18-19 సంవత్సరాల్లో నేను తెలుసుకున్నటువంటి సత్యం అన్నమాట. కాబట్టి ఇలాంటి మనం ఎతికిలాటలు కూడా ఎలాగుంటున్నాయండి ఈ రోజుల్లో. మనం ఏదో ఒక దాన్ని ఏదో సాధన చేస్తున్నాం. అందుకే ఒకసారి కృష్ణమూర్తి గారు ధ్యానం మూర్ఖులే చేస్తారంటే చాలా మందికి హట్ అయిపోతారు అనమాట. అంటే ధ్యానం అంటే మనకి అది ఇక్కడ ఏంటి, ధ్యానము, ధ్యేయము, త్రిపుటి ఒకటవ్వాలంటారు కృష్ణమూర్తి. అందుకే మనకి మా మహర్షి కూడా ధ్యానమే చాలా మంది అల్టిమేట్ అని చెప్తుంటారు. కానీ ధ్యానమే అల్టిమేట్ కాదు. ఎందుకంటే మనం కొన్ని వందల సంవత్సరాలు ధ్యానం చేసినా మళ్ళీ మన మనసు పనిచేస్తుంది. అందుకే కృష్ణమూర్తి గారు మనకి యూనివర్సిటీ లెవెల్లో వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు చదువుకుంటావు క్వశ్చన్ ఇస్తున్నారు ఆయన. అంటే కేవలంగా భౌతికమైనటువంటి చదువులు చదువుకోవడమే కాదు, నీ అంతరంగ లోతులకు నువ్వు ఎప్పుడు వెళ్ళినావో అప్పుడు మాత్రం సత్యం అవగతం అవుతుందని చెప్పి మనం చెప్పబడుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి కృష్ణమూర్తి గారి యొక్క సత్సంగాలు మేడం గారి ద్వారా మనం వినటం వల్ల మనలో ఏవైతే ఇంతకుముందు కండిషన్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఒకసారి చూసుకుంటే మనం ఎంత ఫూలిష్ గా ప్రవర్తించే మేడం గారితో అని చెప్పి మనకు బాగా అర్థమవుతుందంటే, మనకు అవగాహన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మేడం గారు మనకి ఏం బోధిస్తున్నారు, కృష్ణమూర్తి గారు మనకి ఏం చెప్తున్నారు, ఇంతవరకు మనం ఎంత బంధనాల్లో ఉన్నాం, అంటే ఏది ఒక ఊహా ప్రపంచంలో మనం విహరిస్తున్నాం, ఇదేదో ఆధ్యాత్మికత అనుకుంటున్నాం, మనం ఏం చేస్తున్నాం అంటే మనల్ని మనం పొగిడుకొని మనం ఏం చేస్తున్నామంటే ఉన్నతులుగా మనమే చెప్పేసుకుంటున్నాం. కాబట్టి ఇదంతా అపోహ. అంటే ఇలాంటి అపోహాలు అన్ని మనకు పోవాలి. ఆ సత్యం వైపు మనం ప్రయాణం చేయాలంటే మేడం గారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే అలాంటి వాళ్ళ దగ్గర సంభాషణ మనకు వింటే వాట్ మనం ఎంత ఊహల్లో ఉన్నామో మన జర్నీ ఎలా ఉంటుందో మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అందించినటువంటి మేడం గారికి నమస్కారాలు. గురువం తత్సత్. అవగాహన చేసుకున్నారండి, బాగా చెప్పారు. అయితే రాంబుద్రి గారు మీరు మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. అదే మేడం, అంటే ప్రాపంచిక విషయాల కోసం ఏదైతే అన్వేషణ ఉందో అలాగే దైవాన్వేషణ కూడా రెండు ఒకటే. జనరల్గా ప్రపంచంలో ఏముందంటే వ్యవహారిక విషయాల్లో అంటే ఉన్న ఆసక్తి ఏదైతే ఉందో అది వేరు, దైవాసక్తి వేరు. దైవాసక్తి అనేది అదొక పెద్ద ప్రయాణము, అది భిన్నమైనది. లౌకిక వ్యవహారాలకు అంటే చాలా భిన్నమైనది, అంటే అది ప్రత్యేకమైనది, భిన్నమైనది, పవిత్రమైనది. ఈ ఈ ఈ లౌకిక వ్యవహారాలేమో ఇది ఈ జీవనానికి సంబంధించింది, దీంట్లో లాభ నష్టాలు, న్యాయాన్యాయాలు, ఇవన్నీ ఇంకా అంటే రకరకాలుగా ఉండే ఒక స్థితి. కాబట్టి దానికి సపరేటు, ఆ ప్రయాణం సపరేటు, ఈ ప్రయాణం సపరేటు అనే ఒక భావనను ఆధ్యాత్మిక లోకంలో సృష్టించారు. అదే నడుస్తూ ఉన్నది. అంటే గురు మార్గము ధ్యానం సెపరేట్ అని కాదు రాంబుద్రి గారు. భగవంతుణ్ణి కోరినా, ప్రాపంచిక విషయం కోరినా కోరిక మౌలికంగా ఒక్కటే. అక్కడ మీరు ఏం కోరుతున్నారు అన్నది కాదు, మౌలికంగా కోరిక ఒకటే. అది అక్కడ పాయింట్. అంటే ఇప్పటి వరకు ఉన్న, అంటే ఇప్పటికి కూడా ఉన్న అభిప్రాయం అది అని చెప్తున్నాను మేడం. కానీ ఇక్కడ కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే, అంటే కృష్ణమూర్తి గారు చూపించండి, మీకు అందులో యథార్థం అర్థమైందా? కోరిక మూలంలో ఒకటే అన్నది.
అది అది మనం 100% చూడాలి. అర్థమైంది మేడం. ఉమ్. అర్థమైంది మేడం. అంటే ఏ, అంటే దాంట్లో ఉన్నది ఒకటే, దీంట్లో ఉన్నది ఒకటే. అది అది లౌకికపరమైన కోరిక కావచ్చు, ఇది దైవపరమైన కోరిక కావచ్చు. అంటే ఇది దైవాన్ని చూడాలి, లేకపోతే దైవం గురించి తెలుసుకోవాలి, లేకపోతే ఆ నేను అది అంటే దైవాన్ని సాధించాలి అనే ఒక కోరిక. కానీ అక్కడ లౌకికమైన విషయాలని సాధించాలి అంటే రెండిట్లో ఉన్నది కోరికనే. నేను ఆ రెండిట్లో ఉన్నది ఉమ్, నేను, నా ఇంప్రూవ్మెంట్, నా గొప్ప, నా కావాలి కదా. నేను సెంటర్ పెరిగింది అక్కడ. అది అవును స్వార్థమే మేడం. రెండిట్లో అవును. ఉన్నది. అవును మేడం. అదే ఇప్పుడు అంటే ఆయన ఏమన్నాడంటే, గురువు. నా నుంచి అన్ని మీరు లాగేసుకుంటున్నారు అన్నాడు. అది ఎవరు నువ్వు ఉమ్, వదిలిపెట్టపోతే నీ నుంచి ఎవరు ఏది లాక్కోలేరు. అంటే ఇప్పుడు ఆయన ఏదో ఇలా అవదాం, అదో గొప్పవాడు అవదాం ఏదో అనుకున్నా, అన్ని నా గొప్పలు అన్ని మీరు లాగేశారు అన్నాడు. అంటే మీరు వదిలేస్తేనే ఉమ్, గాని ఎవరు మీలోంచి తీసుకోలేరు అన్నారు ఆయన. అవును మేడం. అంతే కదా. అంటే ఇక్కడ మనం అందుకని అన్చార్టెడ్ సీలో ప్రయాణం అంటే ఏంటి? ఇదమిద్ధంగా నిశ్చితంగా ఉండదు మనకి జీవితం. అలాంటి జీవితంలోనే ప్రతి ఒక్కరు ప్రయాణించాలి. ఎవ్వరికీ అది ఏంటంటే ఒక బాట క్లియర్ గా తెలుస్తూ ఉండదు కదా. అది నిశ్చితం కాని ఈ సముద్రంలో ప్రయాణమే మన జీవితం. నిశ్చితంగా ఉండదు. మనం ఎరుకతో చూసుకుంటూ మనం వెళ్తూ ఉంటే అప్పుడే మనకి అది అంత యథార్థం అలా కనిపిస్తుంది తప్ప, మనం వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని వదిలేసి ఊహాత్మక చిత్రంలో జీవిస్తాం. అర్థమైంది కదా. ఇప్పుడు ఊహల్లో జీవిస్తాం. ఊహల అవగాహనని లేకుండా చేస్తాయి. ఉమ్, మన్ని మనం ఇప్పుడు అవగాహన చేసుకోకుండా అడ్డేవి ఊహలే. ఇప్పుడు నిశ్చితం కాని జీవితమే మేడం. నిశ్చితం కాని జీవితము ఆ అంటే ఇప్పుడు క్లియర్ కట్ ఈ గా లేదు. ఇప్పుడు అనిశ్చితంగా ఉన్న సముద్రంలో ప్రయాణం అంటే దెర్ ఇస్ నో క్లియర్ కట్. స్వంగా మనకి అంతా అలాగే ఉంటుంది కదా. అడవిలో ప్రయాణం లాంటిదే మన జీవితం. అవునా కదా. అంటే బాట అవును. నిర్దేశన మనకేమీ క్లియర్ గా ఉండదు. అన్చార్టెడ్ సీలో ఉమ్, ప్రయాణం ఎలాంటిదో మన లైఫ్ అలాంటిదే. మనకి ఉమ్, ఇదమిద్ధంగా తెలియని దాంట్లోనే మనం వెళ్ళాలి అవేర్నెస్ తో. అంటే ఆ, ఇప్పుడు ఇతమిద్ధంగా తెలియని ఒక విషయము జీవితం కరెక్టే మేడం. ఆ మరి అవేర్నెస్ అంటే ఏంటి? అంటే ఎలాగా? అంటే ఇప్పుడు ఆ ఆ, ఏదైతే ఉందో, అంటే ఈ ఈ ఈ యొక్క మన మనసు పరిధిలో ఉందో, మనసు పరిధిలో ఉన్నదంతా దుఃఖమయంతో కూడినది. అంటే ఇప్పుడు ఆ దైవాన్వేషణ అయినా సరే, అది లౌకిక అన్వేషణ అయినా సరే, రెండు మనసు పరిధిలో ఉన్నంత వరకు ఆ ద్వంద్వాలను దాటలేని స్థితి కాబట్టి అది దుఃఖపరంగా ఆ ఒకసారి దుఃఖం ఉంటది, ఒకసారి ఇది ఉంటది. ఆ స్థితిని దాటి అవతలికి వెళ్ళాలి అంటే మనసును దాటి వెళ్తేనే ఆ, ఆ, అది చేరుకోగలము. అదే కదా మేడం ఇప్పుడు చెప్పేది. అంటే ఇప్పుడు ఆ ఇక్కడ మనం సెంటర్డ్ అనే ఒక ఇది ఉంది కదా. దాన్ని దా అంటే దాన్ని దాటడం అంటే మీరు కోరుతున్నారండి. కోరేటప్పుడు ఆ, నేనున్నానుగా. నేను అనే ఎక్స్పాన్షన్ కే మనం చేస్తాం. నేను అవును. గొప్పవాడు, అందరూ గొప్ప గొప్ప వాళ్ళు, నేను రాసిన అవగాహన చేసుకోవాలి అంటే అర్థం ఏంటి? అక్కడ నేను అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ నేను అన్నది మనసు సృష్టించిందే గాని నేను అన్నది లేదు కదా. ఆహా, ఉమ్, లేని నేను పట్టుకుని వేలాడతాం మనం. ఉమ్, మీకు అర్థమైందా అంతవరకు? అక్కడ నేను సెంటర్ ని బలపరుచుకున్నప్పుడు మనం ఎప్పుడు సత్యానికి యథార్థానికి దూరం అయిపోతున్నాం. ఉమ్. నేను అనేది మిథ్యా నేను బయలుపరుస్తున్నాను. బట్ నేను వాట్ ఈజ్ రియల్ అన్న దానికి దూరం అయిపోయింది అనే విషయం మనకు తెలియట్లేదు కదా. అవును మేడం. సో ఇక్కడ అది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అంటే సెల్ఫిష్ యాక్టివిటీ అనే కదా. దట్ ఈస్ అగైన్ ఏ సెల్ఫిష్ యాక్టివిటీ. నేను ఇది అవును. పొందాలి, నేను అది పొందాలి, అగైన్ సెల్ఫిష్ కదా అక్కడ. అవును మేడం. అది పొందాల్సింది ఓకే. ఏదవ్వచ్చు. బంగారం రాయితో కొట్టుకున్నా అన్నట్టుగా, రాతి రాయితో కొట్టుకున్నా దెబ్బ తగులుతుంది అన్నది. అలాగే భగవంతుణ్ణి కోరినా మరొకటి కోరినా కోరికే కదా. అక్కడ మళ్ళీ నేను అన్నదే అక్కడ యాక్టివ్ గా ఉంది. ఎప్పుడైతే నేను అన్నది వచ్చిందో అక్కడ మళ్ళీ ద్వంద్వం
అనేది వచ్చింది కదా మేడం. ద్వంద్వం దాని అన్న వల్లనే సంగతి ప్రాబ్లం వదిలేండి, అవుతుంది. ద్వంద్వం ఎందుకు ఉండకూడదు అలా కాదు, మనకి క్లారిటీ ఉండాలి. ద్వంద్వం అని మాట్లాడకండి. ఈ నేను అనేది ఎక్స్పాన్షన్ లో ఏంటవుతుందంటే, మనం యథార్థము వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని వదిలేస్తున్నాం, సత్యాన్ని తెలుసుకోవడానికి వెళ్ళటం లేదు, మనని మనం అవగాహన చేసుకోవటం లేదు. అది అడ్డుతోంది. అవగాహన చేసుకున్నప్పుడే వాట్ ఈస్ ఆ సత్యం ఏమిటి అన్నది మనకి అనుభూతిలోకి వస్తుంది. అది ఇవన్నిటిలో ఏంటవుతుంది, మనం ఈ కోరికలు అని వాటి వల్ల ఆ నేను బలం పెరిగిపోతుంది. అంటే ఆ సెంటర్ విచ్ ఇస్ అన్రియల్, అది రియల్ అని మనకి జీవిస్తున్నాం గనక మనకి రియాలిటీ దూరం అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రయాణం అంతా నథింగ్ వైపు వరకే కదా, నథింగ్ వైపే కదా జరిగేది, అదే కదా. నథింగ్ అని మీరు ఎలాగా కన్క్లూషన్ ఇస్తున్నారు? అంటే అసలు అన్ని పోగొట్టుకోవడమే కదా. అంటే ఇప్పుడు నేను అంటే ఏదైతే మిథ్యా ఊహలో వస్తువులని ఉన్నానో. తెలిసినాక పోగొట్టుకోమా, పట్టుకుంటామా? మీరు పట్టుకున్నది పాము అన్నాక దాన్ని వదిలేస్తారా, పట్టుకుంటారా? అవి వదిలేయడం ఏమిటి, పెద్ద త్యాగం ఏముంది, అవి పనికిరానివని తెలిసి వదిలేస్తాం. అర్థమైందా నేను అన్నది? మీకు అక్కర్లేని పనికిరానివని వస్తువులు ఇంట్లోంచి పడేస్తున్నట్టుగా మనకి అక్కర్లేనివి పడేస్తున్నాం. ఆ పడేయలేకనే కదా మేడం ఇదంతా బాధ. అది వేరే సంగతి కదా. అంటే మీకు ఆహా. అందులో రియల్ గా అవగాహన అవ్వలేదు, ఏదో సారం ఉందని పట్టుకున్నాం ఉమ్. కదా. అవును నిజంగా మేడం. అవగాహన అవుతే సారం లేనివి పడేస్తాం. పడేస్తాం మేడం. పడేయట్లేదంటే అదేదో సారం ఉందని భ్రమలో ఉన్నాం. ఉమ్. సో అది అవగాహన వల్లే వస్తుంది. ఎంత లోతుగా అవగాహన చేసుకుంటే అంత నిస్సారంగా ఉంది, నేను ఊహల్లో జీవిస్తున్నాను అని మనకి అర్థం అవుతుంది. నేను అవును నాది మేడం. నాది అన్నీ కూడా ఊహలేనండి. అవన్నీ మనసులో పేర్కొన్నవే. ఎక్కడున్నాయి మనకి? ఇంద్రియాలతోటే గాని. ఇప్పుడు చూడండి, నాకు ఒక 10 కోట్లు ఉంది, నాకు ఉంది ఉంది అన్న మనస్సు సాటిస్ఫాక్షన్ తో జీవిస్తాం. బట్ వాట్ ఈస్ దట్? అది ఏమిటి అసలు మనకి ఇచ్చేది తృప్తి కదా. అవును మేడం. అలాంటి తృప్తి అన్నది ఒక ఫాల్స్ కదా. అవును మేడం. దాంట్లో హ్యాపీనెస్ ఉందని భ్రాంతి చెందుతున్నాం, రియల్ హ్యాపీనెస్ ని కోల్పోతున్నాం. అన్రియల్ అంతా వదిలితే ఉండేదే రియల్. అది అన్రియల్ అని తెలిసే కవుడు పట్టుకోడు కదా. మీకు ఇక్కడ తేడా ఏంటంటే, అక్కడ త్యాగం కాదు అది, అది పనికిరాదని వదిలేస్తున్నాం. ఇప్పుడు మీరు చాక్లెట్ల సుఖాన్ని ఎందుకు వదిలేశారు? త్యాగం చేశారేంటి? అంతకంటే హయ్యర్ సుఖం వచ్చి అక్కడ ఆక్యుపై చేసింది. నేను చాక్లెట్లు త్యాగం చేసేసాను అంటారేంటి? అదేం కాదని ఇప్పుడు అంటే ఇక్కడ అర్థమైపోయింది. ఇంకో అంటే ఒకటి పట్టుకున్న తర్వాతనే ఇంకొకటి వదిలేస్తున్నాం అనేది జరుగుతుంది కదా మేడం, అంతే కదా ఇక్కడ జరుగుతున్నది. అది కానీ మీకు ఎప్పుడైతే ఇందులో మీరు పట్టుకున్నవన్నీ పనికిరానివి, వాటిలోని సారం లేనివి అని తెలిసాక కూడా మీరు వదిలేస్తారు కదా. అవును మేడం. అవును. ఆ అవగాహన రావాలి. ఉమ్. మనం ఏంటంటే ఎప్పుడో చిన్నప్పటి నుంచి జన్మ జన్మల నుంచి ఉన్నదాన్ని పట్టుకుని వేలాడతామండి. అది ఎప్పుడు కూడా నిన్న మనకు వచ్చింది కదా, దాన్ని మనం చూసుకోము. వెదర్ దిస్ ఈజ్ రైట్ ఆర్ నాట్ అని చూసుకోం. ఆ ధనార్జనమే పరిగెడతాం, జీవితం అంతా వేస్ట్ చేసుకుంటాం, శుష్కమైన జీవితం గడుపుతాం. చచ్చే ముందు మనకు అర్థం అవుతుంది ఏమిటి లాభం. అర్థం అవుతే అవుతుంది, లేకపోతే లేదు కూడా. నా వాళ్ళు, నా పిల్లలు, నా డబ్బులు, ఇవే మెయిన్ గా జీవిస్తున్నప్పుడు మనకి ఎప్పుడో ఒకప్పుడు పరిపక్వత వచ్చాక అయ్యో ఎంత అర్ధరహితంగా జీవించాను అని తెలుస్తుంది. టోటల్ అండర్స్టాండింగ్ వల్ల వస్తుంది పరిపక్వత. మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇది అండర్స్టాండింగ్ అంటే విచారణే కాదు, విచారణతోటే రావాలి. అవగాహనని తీసుకోండి. మీరు ఎందుకు ఇంకో పదం పెట్టి తృప్తి పడతారు? అవగాహన, మిమ్మల్ని మీరు టోటల్ గా అవగాహన చేసుకుంటే, నా పిల్లలు అనేది తీసుకోండి, అవగాహన చేసుకోండి. వాళ్ళు ఏదో వచ్చారు, వాళ్ళు నన్ను రక్షించగలరా? నాకున్న ఫేటిని వాళ్ళు మార్చగలరా? నాకంత ఆశ పెట్టుకున్నాను వాళ్ళ మీద, వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళని వాళ్ళు మార్చుకోలేరు. ఆ అవగాహనలో అంటే అది మనకు వాళ్ళ మీద అంత పెట్టుకున్నాం గనక మనం వాళ్ళు ముఖ్యమో అని వేలాడతాం.
ఇంతమంది పిల్లల్లో వాళ్ళు ముఖ్యం ఎందుకు అవ్వాలి మనకి? వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంది మనకి. సో వీఆర్ లవింగ్ అవర్ ఎక్స్పెక్టేషన్. అర్థమైందా? మన ఆశలని, మన ఆశయాలని ప్రేమించుకుంటున్నాం. ఓకే మేడం. నాగరాణి గారు, మీరు లేటుగా వచ్చారు, అర్థమైందా? అమ్మ అందరికి నమస్తే. ఆ అదే అమ్మా, బాగుంది డిస్కషన్. లేట్ గా జాయిన్ అయ్యాను, బట్ విన్నాను. ఓకే. ఇది మనకెంతటి మనం తెలుసుకోవాలండి, అంతేగాని ఎవళ్ళో చెప్పారనో అలా అయ్యేది ఎప్పుడు నిలవదు ఆ జ్ఞానం. మనంతటి మనం రియలైజ్ చేయాలి, మనం అవగాహన చేసుకోవాలి. నేను దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, అక్కడున్న స్వార్థం ఏమిటి, అది మనం తెలుసుకోవాలి. అదే అమ్మా, వేరే వాళ్ళు చెప్పింది మనం వింటే అప్పటి వందనే ఉంటది. అది మనం అర్థం చేసుకొని ఎప్పుడు ఎప్పుడు గుర్తుండాలి. నిజంగానే మేము దేనికి ప్రయారిటీ ఇస్తున్నాము అని. అక్కర్లేదండి, మీకు అక్కర్లేని విషయం అని, ఇది పని చేయండి అని తెలిసినవి మనం పట్టుకోం. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్లు పారేస్తాం కదా, పట్టుకుని వేలాడం అవునమ్మా. కదా. అలాగనే పనికిరానివన్నీ పారేస్తూ ఉంటాం. అవి పనికొచ్చేయి అని తెలిసింది గనక, ఎక్కడో మన మనసులో విశ్వాసం ఉంటుంది గనక పట్టుకుంటున్నాం. అదే అవునమ్మా. రామబుద్రుడు గారి అవగాహన అయిందా? అయింది మేడం. అది మన ఊహేనండి, మన ఊహే రియల్ అని జీవిస్తున్నాం మనం. సరే. ఓకే, ముగించినా? అనుపమ గారికి అర్థమైంది కదా? తెలిసింది మేడం, అర్థమైంది. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. మనం అంతా భ్రమలో ఉంటాం మేడం, అంతకంటే ఏమీ లేదు. ఆ భ్రమ రియల్ అని భావిస్తూ ఉంటాం, ప్రతినిత్యం ఆ అదే భ్రమను పోషిస్తూ అదే ఉంటాం. అదే అదే అది. పిల్లలు కూడా వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఇదిలు ఉంటే వాళ్ళు వస్తారు, పెడుతూ ఉంటారు. వచ్చినప్పుడు ఆనందించడం, వాళ్ళ సంగతి వదలండి, వెళ్ళిపోయినప్పుడు మీ కూడా మీ ఒకేలా ఉండడం. అవసరాలు గనక మీరు అంతే. పిల్లల్ని ప్రేమిస్తున్నారు. పిల్లల్ని వదలండి. నా పిల్లలు నాకేదో చేస్తారు అన్న భావన ఉండబట్టి, మీ సెక్యూరిటీ దానికోసం వాళ్ళు మనం వెళ్ళకూడదు. ఇస్తారని, మీ యొక్క భద్రత వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తారని, చేసినప్పుడు ఒకసారి ఆనందం వినండి లేదా? వినండి ఇప్పుడు అనుపమ గారు, చెప్పండి. మీకు చివరిలో వాళ్ళు చూస్తారని ఏవో ఆశలు ఆశయాల్ని ప్రేమించుకుంటున్నారు, పిల్లల్ని ప్రేమిస్తున్నాను అదే అనుకున్నారు. అవునండి. ఓకే అండి, మనం వాళ్ళ సెంటర్ గా మాట్లాడడం కాదు, మన సెంటర్ గా మాట్లాడాలి. అదే మన సెంటర్. వాళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్తారు, అవన్నీ కాదు. వాళ్ళని, వాళ్ళ పట్ల ఏ ఆశయాలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, అవి మనం గమనించుకోవాలి. అదే అదే ఓకే, క్లోజ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం.